నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. గత 5 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఇతర ప్రైవేటు విద్యా సంస్థలు ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడి, అలాగే పాలిటెక్నిక్, ఎంబీఏ, ఎంసీఏ ఈ ప్రైవేటు విద్యా సంస్థలన్నిటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టినట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ప్రభుత్వాలు కంటిన్యూగా హామీలు ఇస్తూ వస్తున్నాయో ఆ డబ్బు చెల్లించలేదు, మేము ఉపాధ్యాయులకి అధ్యాపకులకి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పి ఈరోజు నుంచి ఒక నిరవధిక బంద్కి వాళ్ళు పిలిపించారు. కళాశాలన్నీ మూసివేయబడ్డాయి. ప్రభుత్వంతో కంటిన్యూగా చర్చలు అయితే జరుగుతున్నాయి, కానీ ఏ మేరకు చర్చలు ఫలితాన్ని ఇస్తే కళాశాల తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుంది దాని మీద సందిగ్ధత నెలకొంది. అయితే ప్రభుత్వాలు ఎందుకు కేవలం ఇంజనీరింగ్ కాలేజీలకే అలాగే హైయర్ స్టడీస్కే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాయి? అసలు ప్రాథమిక విద్యకి సంబంధించి కానీ ముఖ్యంగా ఇంటర్మీడియట్కి సంబంధించి కానీ ఎలాంటి ప్రభుత్వ సహకారం ఉన్నట్టుగా మనకి సమాచారం లేదు. అయితే ఏం జరుగుతుంది? ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్యను వదిలేసి కేవలం వృత్తి విద్యలకు సంబంధించి మాత్రమే ప్రభుత్వాలు ఎందుకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎంచుకున్నాయి? ఎందుకు ఓట్లేస్తారన్న కారణమా, మరేమన్నా కారణమా? ఈ లోయర్ ఎడ్యుకేషన్ పూర్తి కాకుండా హైయర్ ఎడ్యుకేషన్కి ఏ రకంగా వెళ్తారనుకుంటున్నారు అన్న దాని అంశాల మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు డాక్టర్ విజయ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే రవిమారుతి గారు, విద్యా సంస్థల అధిపతి, అలాగే ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో ఉన్నారు. అలాగే సంతోష్ గారు, టీసీఈ అధ్యక్షులు, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే నవీన్ గారు, ప్రియదర్శన్ ఇంజనీరింగ్ కాలేజీ వ్యవస్థ కరస్పాండెంట్, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా విజయ్ గారు నమస్కారం. విజయ్ గారు, దాదాపు 8,000 కోట్లు ప్రభుత్వాలు బకాయిలు. దానిలో ఈ కళాశాల యాజమాన్యాలు చెప్తుంది ఏంటంటే గతంలో మీరు ఎగ్గొట్టినవే దాదాపు 5,500 కోట్లు ఉన్నాయని ఓపెన్గా చెప్తున్నారు. వాళ్ళు ఇందులో రహస్యం లేదు. టీఆర్ఎస్, బీఆర్ఎస్ హయాంలో ఎగ్గొట్టినవి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఆ బకాయిలు చెల్లించట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఇవ్వాల్సి కూడా దాదాపు 2,500-3,000 కోట్లు ఉన్నాయి. అయితే ఏంటంటే ప్రభుత్వాలు ఎందుకు హామీలు ఇస్తాయి? ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా మీ టర్మ్ అయిపోయింది, మీరు వెళ్ళిపోయారు. కొత్త ప్రభుత్వం మా మీద ఇలా పాపమంతా మా మీద పడిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతిమంగా మీరేదో ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తారని చెప్పి పిల్లలు కాలేజీలో చేరుతున్నారు. ఈ డబ్బులు వస్తాయని కాలేజీలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో కూడా మనకి ఫీజు రీయింబర్స్మెంట్ ఆధారపడి ఎస్టాబ్లిష్ అయిన కాలేజీలు కూడా ఉన్నాయి, స్టార్ట్ అయినటువంటి కాలేజీలు కూడా. ఎందుకని మీ బకాయిలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే ముందు మీరు పెట్టిన బకాయిల గురించి కూడా చెప్పాలి కదా. గుడ్ ఈవినింగ్ కటారి గారు, మీకు ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు అందరికీ కూడా హెచ్ఎంటీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ అప్పటికే దాదాపుగా 3,000 పైచిలకు కోట్ల రూపాయలు ఫీ రీయింబర్స్మెంట్లు గతంలో 2004 నుంచి 2010 వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే పెండింగ్ బకాయిలనో అవి అప్పటికి బాకీ ఉన్నటువంటి వాస్తవాలు కూడా మర్చిపోవాలి. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రాష్ట్రం ఎన్నో సవాళ్ళు, ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో రాష్ట్రం ఏర్పడింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పెట్టినటువంటి ఫీ రీయింబర్స్మెంట్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి పాలనలో ప్రతి సంవత్సరం కూడా విడతల వారీగా చెల్లించుకుంటూ విద్యార్థులకు ఎక్కడ కూడా నష్టం లేకుండా, నాకు తెలిసి ఈ 2 సంవత్సరాలైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క రూపాయి ఇప్పటి వరకు జూనియర్ కాలేజీలకు కానీ, డిగ్రీ కాలేజీలకు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, ఫార్మసీ కానీ అనేక వృత్తి విద్యా కోర్సులకు నడిపేటువంటి విద్యార్థులకు ₹1 రీయింబర్స్మెంట్ ఇవ్వలేదంటే ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఉండదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన విద్యాశాఖ నడుపుతా ఉన్నారు. మీరు గతంలో బాకీలు అక్కడికి 9.5 సంవత్సరాల కాలంలో కరోనా, జిఎస్టీ, పెద్ద నోట్ల రద్దు లాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో కూడా విద్యార్థులకు ఫీ రీయింబర్స్మెంట్ ఆపలేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కేసీఆర్ గారి పాలనలో. దాదాపుగా 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ కేసీఆర్ గారి పాలనలో 20,000 కోట్ల రూపాయలని ఫీ రీయింబర్స్మెంట్ను చెల్లించినటువంటి చరిత్ర నాకు తెలిసి దేశంలో బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల కోసం ఓన్లీ ఫీ రీయింబర్స్మెంట్ కోసం చెల్లించినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఎవరు లేదు. అది బీఆర్ఎస్ పాలన జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004 నుంచి 2014 వరకు
ఫీజులు తక్కువగా ఉండేటువంటి పరిస్థితి. మన కన్వీనర్ కోటలో ఉండేటువంటి ఫీజులు తక్కువ ఉండేటువంటి పరిస్థితి. 2014 తర్వాత ఫీజులు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఏఎఫ్ఆర్సి ద్వారా కాలేజీలకు ఫీజులు పెరుగుతాయి. ఫీజులు ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా పెరుగుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా యూజీసీ ఏఐసిటి వేతనాలకు అనుగుణంగా కళాశాలల ఫీజులు సబ్మిట్ చేస్తే ఫీజులు పెరిగినటువంటి పరిస్థితి. పెరిగిన ఫీజులు కూడా అప్పుడు గతంలో కరీంనగర్ కోటలో 31,000 ఫీజు ఉంటే ఇప్పుడు దాదాపు మినిమం తక్కువ మినిమం 1,00,000 నుంచి 2 లక్షల వరకు అంటే 10,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళకు కేసీఆర్ గారి పాలనలో మొత్తం అంటే ఈ ప్రభుత్వం కూడా అంతే 10,000 ర్యాంక్ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఫుల్ రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి ఇప్పుడు టాప్ కాలేజీలో అందరూ కూడా ఫుల్ రియంబర్స్మెంట్ చెల్లించేటువంటి సాంప్రదాయం ఉన్నది. అంటే కేసీఆర్ గారి పాలనలో అధిక మొత్తంలో ఫీజులు పెరిగినప్పటికీ కూడా భారం అయినప్పటికీ కూడా విద్యార్థులకు ఎక్కడ కూడా సర్టిఫికేట్ లాపలేదు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే నేనేమంటున్నా అంటే 2 సంవత్సరాలు గత సంవత్సరంలో జేఎన్టీయూలు అనుకుంటున్నా, నా దగ్గర వీడియో మీరు పర్మిషన్ ఇస్తే నేను వినిపిస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క వాయిస్ కూడా మీరు వినండి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మొట్టమొదటి దేశంలో ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. రకరకాల పరిస్థితుల ప్రాధాన్యతలు మాడి వేల కోట్ల రూపాయలకు మీకు ప్రభుత్వం బకాయి పడ్డది. ఇప్పుడు అవి మొండి బకాయిలుగా మారి వన్ టైం సెటిల్మెంట్కి వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే వన్ టైం సెటిల్మెంట్ కింద మీరు షెడ్యూల్ చేసుకోవాలని విద్యార్థులు ఓటీఎస్ కింద షెడ్యూల్ చేస్తానని చెప్పేసి అట్లా ఓటీఎస్ కింద మాట్లాడతారండి. ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్ అండి. ఇది విద్యార్థులకు దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. అంటే నేనేమంటారు, గతంలో వారు ముఖ్యంగా అదే వేదికలో జేఎన్టీయూలో జరిగిన మీటింగ్ లో ఏమన్నారు, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అని మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ఏం మాట్లాడారు, నేనే విద్యాశాఖ మంత్రిగా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా, నా ఆర్థిక శాఖ అధికారులకు ఇక్కడి నుంచి ఆదేశాలు ఇస్తా ఉన్నా, ప్రతి నెల కూడా గ్రీన్ ఛానల్ విధానం ద్వారా ఫీ రియంబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి కూడా 1 year అయిపోయిందండి. ఇప్పటి వరకు వాళ్ళు చెల్లించలేదు. నేనేమంటారు సార్ అంటే విద్యార్థులకు రియంబర్స్మెంట్ చెల్లించేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. బట్టి విక్రమార్క గారు స్టేట్మెంట్ చూస్తా ఉన్నా నేను. వారు ఏమన్నారు, జీతాలకు పెన్షన్లకే సరిపోతా ఉంది బడ్జెట్, నా దగ్గర లేవు, ఏం చేయాలో చేయండి అని కళాశాల యజమానులతో చర్చల సందర్భంగా మాట్లాడినట్టు అర్థమైంది. ఇదే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు గతంలో సిఎల్పి నాయకుడు ఉన్నప్పుడు అనేక ఛానళ్లు, టీవీ ఛానల్ వాళ్ళు కాంక్లేవ్ నిర్వహిస్తే వారు చెప్పారు, ఇన్ని హామీలు ఇస్తా ఉన్నారు, ఎలా మీరు ఈ బడ్జెట్ సరిపోతుందా, మీరు లెక్కలు వేసుకున్నారంటే నేను 5 సంవత్సరాల నుంచి సిఎల్పి నాయకుడిగా ఉన్నా, నాకు ప్రతి లెక్క తెలుసు, సంపద ఎట్లా సృష్టించాలో తెలుసు, సంపద ఎట్లా పంచాలో తెలుసు అని చెప్పిండు. మరి ఇలా ఎక్కడ పోయింది మరి హామీ ప్రాధాన్యత? ఇంకోటి సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తే వారికి వచ్చే కమిషన్ రాదండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన వెంటనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీకి, రాఘవ కంపెనీకి 7,000 కోట్లు కమిషన్లు బిల్లు ఇస్తే కమిషన్లు వస్తాయి. టెండర్లు 2.5 లక్షల కోట్ల టెండర్లు ఉన్నాయి సార్. 1,00,000 కోట్ల రూపాయలు మీరే చెప్పిన 13 లక్షల మంది పిల్లలకు సంబంధించిన కొంచెం వేరే అంశాలు మనం మళ్ళీ వస్తా మీ దగ్గరికి వస్తాను. చరణ్ గారు, మీరు వింటా ఉన్నారంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాం, అధికారులకు వచ్చాక ఒకలాగా చేస్తామంటే ఎలా అన్నది ప్రశ్న. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఫీజు రీయింబర్స్మెంటు ప్రభుత్వాలు మీరు హామీ ఇవ్వకపోతే ఎన్నికల్లో వేరు, అయ్యా మేము వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదు, మీకు డబ్బులుంటే చేరండి, లేదంటే ఆ లెక్క వేరు. కానీ మేము ఇస్తాము ఖచ్చితంగా అని చెప్పి గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాలన్నీ కొనసాగిస్తామని చెప్పి ఇవాళ పిల్లలు సరే ఇంటర్ దాకా ఏదో నాన్న తంటారు, ఇంటర్ దాకా ఎవరు వాళ్ళని పట్టించుకుంటుందో లేదు, బయట జూనియర్ కాలేజీలకి లక్షలు కట్టి చేరుతా ఉన్నారు. కట్టించుకునే కాలేజీలు చిన్న కాలేజీలు మూతపడిపోయినా అదంతా కార్పొరేట్ చేతులకు వెళ్ళిపోయింది మనకు తెలుసు. కనీసం ఇంజనీరింగ్లో అన్నా ఏదో మీరు ఎంత ఇస్తున్నారు, 30,000 40,000 ఇస్తున్నారు నాకు తెలుసు, అంతకంటే ఎక్కువ కూడా ఇవ్వట్లా. ఒకవేళ 10,000 లోపు పిల్లలకి ఏమైనా ఎక్కువ ఇస్తున్నారో నాకు తెలియదు, 10,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళకి. బట్ అవేమీ ఇవ్వలేదని బహుశా నాకు తెలిసి మొట్టమొదటిసారి మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా వాళ్ళ నుంచి బంద్కి వెళ్ళినటువంటి పరిస్థితి. హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ పైన ఉన్న అన్ని పాలిటెక్నిక్తో సహా. ఏంటి మరి ఆర్థిక మంత్రి గారు ఇప్పుడే చెప్పారు, ఉప ముఖ్యమంత్రి గారు నిన్న ఆయన అసలు చేతులు ఎత్తేసినట్టుగా వార్తలు వచ్చినాయి. ఇవాళ మరి చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు, కానీ ఏం జరుగుతుంది, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారా, మొత్తం కాకపోయినా కనీసం విడతల వారీగా వాళ్ళు అడుగుతుంది ముందు 1,200 కోట్లు రిలీజ్ చేయమని అడుగుతూ ఉన్నారు. మరి అదన్నా చేస్తారా, ఎలా అర్థం చేసుకోవాలి సార్? చాలా స్పష్టంగా ప్రభుత్వము సదుద్దేశంతో ముందుకు పోతుంది కాబట్టి నిన్న మధ్యాహ్నం జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకుని సమావేశం అయిపోయిన తక్షణమే ప్రభుత్వం వాళ్ళతో చర్చలకు
పిలిపించిన పరిస్థితి. దాని విషయంలో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు, అదే స్టేట్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు, ఎడ్యుకేషన్ అడ్వైజర్ కె కేశవరావు గారు, వేం నరేందర్ రెడ్డి గారు, అదే కాకుండా దేవసేన గారు, యోగిత రాణా గారు, అజిత్ రెడ్డి గారు, వీళ్ళంతా కూర్చొని చాలా కూలంకషంగా కాలేజ్ యజమానులతో చర్చలు చేశారు. గతంలో కనీసం నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం కూడా లేదు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దానిలో భాగంగా సదుద్దేశంతో ముందు అదే కాదు మీరు చూస్తా ఉంది సార్, ఫీజులకు సంబంధించి ఎందుకు పెంచాలంటే దానికి అన్ని సెటరేట్ అవుతుంది సార్. అందుకే స్వయాన ముఖ్యమంత్రి గారే ఎడ్యుకేషన్ శాఖని పర్యవేక్షిస్తూ మా పాలిటెక్నిక్ సంబంధించి చాలా సంవత్సరాల నుంచి ఫీజు పెంచలేదు. రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ గా పాలిటెక్నిక్ సంబంధించి ఫీజు పెంచారు. ఐటీఐ ప్లేస్ అడ్వాన్స్ స్పోర్ట్స్ యూనివర్సిటీస్, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లు, అదే కాకుండా తెలంగాణ మీరు చూస్తాం కేసీఆర్ గారు ఏనాడు జేఎన్టీ పోయిన పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు మొదటి సంవత్సరం జేఎన్టీ పోయిన మన ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు. కాబట్టి ఎడ్యుకేషన్ ప్రక్షాళన చేయాలి. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక విధానాలు కావచ్చు, అదేవిధంగా స్ట్రిక్ట్ గా ఉండాలా. అదే కాక తెలంగాణ, హైదరాబాద్ కు ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీ రావాలని ప్రభుత్వం భావించి రీసెంట్ గా అమిత్ యూనివర్సిటీ సంబంధించి హైదరాబాద్ లో క్యాంపస్ కు అనువదించిన పరిస్థితి మనం చూసిన యూనివర్సిటీ సంబంధించి. కాబట్టి ఖచ్చితంగా కొంత ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నప్పటికీ ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధులు ఎక్కడ కూడా ఇవ్వద్దని చెప్పి ప్రభుత్వం ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు గత ప్రభుత్వం 3 ఏళ్ళు ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది ఇవ్వలేదు. మేము జీతాలు ఎలా ఇవ్వాలి, పిల్లలకి ఏమవుతుంది సార్, ఇప్పుడు పిల్లల దగ్గర వాళ్ళు గట్టించుకుంటున్నారని వార్త. పిల్లలు ముందు మీరు రీఎంబర్స్మెంట్ వచ్చాక వెనక్కి ఇస్తామని చెప్పి తీసుకున్నారని వార్త. సరే, కొంతమందికి తీసుకోకపోయి ఉండొచ్చు, మెజారిటీ దగ్గర కలెక్ట్ చేస్తా ఉన్నారు. కొంతమంది 4 ఏళ్ళు కోర్సు అయిపోయినా కూడా అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ రాకపోతే వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వట్లా. రకరకాల సమస్యలు పిల్లలు ఎదుర్కొంటున్నారు సార్. ఇక్కడ ప్రధానంగా అర్థం కేసీఆర్ గారు పోతూ 1,10,000 కోట్ల రూపాయలు, ₹1 కాదు, ₹2 కాదు, ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సంబంధించి 9,000 కోట్ల రూపాయలు, విద్యార్థుల రియంబర్స్మెంట్ సంబంధించి 5,500 కోట్ల రూపాయలు, కాంట్రాక్టులకు సంబంధించి 40,000 కోట్ల రూపాయలు, ఇట్లా పెండింగ్ సంబంధించి బిల్లు 1,10,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయింది. అదే కాకుండా ఆరోగ్యశ్రీకి సంబంధించి 1,600 కోట్ల రూపాయలు, సర్పంచులకు సంబంధించి 1,800 కోట్ల రూపాయలు, ఒక్కొక్కటి చెల్లించుకుంటూ పోయే ప్రభుత్వం ముందుకు పోతుంది. ఖచ్చితంగా విద్యార్థులకు సంబంధించిన రియంబర్స్మెంట్ అంశాన్ని ఖచ్చితంగా పరిష్కరించాలని ప్రభుత్వం భావించి దానిలో భాగంగానే జేఎన్టీయూలో ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేసిండు. ఖచ్చితంగా దానికి కూడా పరిష్కారం చూపించబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటివరకు సర్పంచ్ సంబంధించి చాలా 1,200 కోట్ల రూపాయలు చెల్లించారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన వాళ్ళ ప్యాకేజ్ కూడా ఉంది సార్. మేము చెప్తా ఉన్నాం 1,600 కోట్ల రూపాయలు, ₹1 కాదు, 1,600 కోట్ల రూపాయల్లో వాళ్ళు కూడా ఆ సందర్భం హాస్పిటల్ మూసేస్తాం, మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నాం చెప్తే వారికి చెల్లిస్తూనే అదే కాకుండా ప్యాకేజ్ సంబంధించిన సవరణలు కూడా చేసిన పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఒక్కొక్కటి సరిదిద్దుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. అదే కాక 202 ప్రభుత్వ హాస్పిటల్ అని కూడా పునరుద్ధరించి కార్పొరేట్ స్టైల్ వైద్యం అందించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా సార్ నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం వాళ్ళకు ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ వాళ్ళకు ఉంది. కాబట్టి కాలేజ్ యజమాని ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ స్టేట్మెంట్ ఏమి మీరు చూడండి, ఎవరు కూడా వాళ్ళకి ఇవ్వమనో ఎట్లా చేస్తారని బెదిరించే దూరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఖచ్చితంగా 2 రోజులు లేట్ అయినప్పుడు ఖచ్చితంగా రియంబర్స్మెంట్ ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సంతోష్ గారు, నిజంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు పిల్లల దగ్గర ఫీజులు కలెక్ట్ చేసుకోకుండా అధ్యాపకులకి జీతాలు ఇస్తున్నాయా? సరే, కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు, అంటే స్కేల్స్ అన్ని చోట్ల ఇస్తున్నారని నేను కూడా అనట్లేదు, కానీ కనీసం ఏదైతే వాళ్ళతో ఒప్పందం కుదురుతుందో ఆ మేరకన్నా జీతాలు సమయానికి ఇస్తున్నారా? ప్రభుత్వాలు ఈ డబ్బులు చెల్లించకపోవటం వల్ల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ కదా, అన్ని ఫార్మసీ కావచ్చు, MBA, MCA, పాలిటెక్నిక్, రకరకాల కోర్సులు ఉన్నాయి, నర్సింగ్, వీటికి సంబంధించి ఏంటి మీరు ఈ ఉపాధ్యాయుల సంఘాలకి, అధ్యాపక సంఘాలకు బాధ్యత వహిస్తూ ఉన్నారు, చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి? నమస్కారం అందరికి. చెప్పండి సంతోష్ గారు. వాస్తవంగా మీరు చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, MBA కావచ్చు, MCA కావచ్చు, BEd కాలేజీలు ఉండొచ్చు, ఏవైతే వృత్తి విద్యా కళాశాలలు ఉన్నాయో ఆ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు దాదాపు 50% కాలేజీలో 2 నుంచి 6 నెలల వరకు జీతాలు చెల్లించకుండా వివిధ హోదాల్లో ఉన్నటువంటి యజమాన్యాలు పొలిటికల్ గా ఉండొచ్చు, పారిశ్రామికవేత్తలుగా ఉండొచ్చు, వాళ్ళు ఏమాత్రం జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వహించడం ద్వారా ఇవాళ అధ్యాపకుల పరిస్థితి దారుణంగా తయారైపోయింది. వాళ్ళు ఎటు వెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొన్నటువంటిది. కనీసం జీతాలు చెల్లిస్తాం అన్నట్టు ఆలోచన కూడా యజమాన్యాలకు లేనటువంటిది. రాష్ట్ర ప్రభుత్వం అన్న మరి ఈ రియంబర్స్మెంట్ రిలీజ్ చేసి ఖచ్చితంగా జీతాలు చెల్లించే విధంగా తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కూడా రాసాం లెటర్లను. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మా లెటర్ పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు బంద్ పెడతామంటే యజమాన్యాలతో చర్చలు చేస్తామని చెప్పేసి గత 3 రోజుల నుంచి
చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఆ చర్చలు ఏంటి, రియంబర్స్మెంట్ అంటున్నారు. రియంబర్స్మెంట్ కు యాక్చువల్ కాలేజీ సొసైటీ ఏర్పడిన తర్వాత సొసైటీ నుంచి ఖచ్చితంగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి మనకు తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 చాప్టర్ 14 సెక్షన్ 84 తెలియజేస్తుంది. కానీ ఆ యజమాన్య యాక్ట్ ని ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. ఓన్లీ డబ్బులు మాత్రమే ప్రభుత్వం ఇవ్వడం లేదు, మేము మీకు జీతాలు చెల్లించడం లేదు అని చెప్పేసి మాత్రం చెప్తున్నాయి. కొన్ని కళాశాలలేమో అధిక మొత్తంలో డొనేషన్ల రూపంలో లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళు కూడా ఇదే కోవలకు వచ్చేసారు జీతాలు చెల్లించకుండా. వాళ్ళు ఎందుకంటే మెయిన్ ప్రధానంగా ఒక పాయింట్ చెప్పండి సంతోష్ గారు, మిమ్మల్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రైవేటు కాలేజీలు ఏవైనా సరే ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం ఇంకా ఇస్తుంది కాబట్టి ఒక స్టూడెంట్కి అర్హత ఉంది, ఫీజు రీయింబర్స్మెంట్ కోటాలో చేరాడు, ఆ అబ్బాయి దగ్గర లేదా అమ్మాయి దగ్గర ఫీజు వసూలు చేయకుండా ఉంటున్నారా, లేకపోతే ఫీజు వసూలు చేసి రీయింబర్స్మెంట్ వచ్చాక వెనక్కి ఇస్తామంటున్నారా? అసలు ప్రభుత్వం ఇస్తున్న అమౌంట్కి కాలేజీ ఫీజులకి ఏమన్నా మ్యాచింగ్ ఉందా, ఏం చెప్తారు? 100% ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు కాబట్టి మాకు గత 2 సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయి. ఆ 2 సంవత్సరాల పేమెంట్ మీరు పే చేస్తేనే సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పేసి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అదే కాకుండా 3 సంవత్సరాల నుంచి జీతాలు రియంబర్స్మెంట్ రావట్లేదు కాబట్టి పేమెంట్ మూడుగా సాలరీస్ కూడా పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. వాళ్ళ విద్యార్థుల నుంచి ఒక రెండు విధాలుగా లబ్ధి పొందుతున్నారు. ఒకటి, విద్యార్థులు చెల్లిస్తే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పేసి విద్యార్థుల నుంచి చెక్ రూపంలో గానీ మరియు డైరెక్ట్ పేమెంట్ గానీ కట్టించుకొని సర్టిఫికెట్లు ఇస్తున్నారు. అంటే వాళ్ళకు రియంబర్స్మెంట్ ఎన్నికైన తర్వాత ఇస్తారా లేదన్నది ఒక ప్రశ్నార్థకం మారిపోయింది. ఎందుకంటే విద్యార్థులు చెల్లిస్తే సర్టిఫికెట్ ఇస్తామన్నటువంటి యజమాన్యము ఎలాంటి గ్యారంటీ లేకుండా వాళ్ళతోటి చెక్కులు గానీ అమౌంట్ గానీ కట్టించుకుంటున్నాయి. వాళ్ళకి ఏ విధంగా గ్యారంటీ ఇవ్వడం లేదు. అదే వాళ్ళకి చెల్లించాల్సినటువంటి అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మాత్రం ఖచ్చితంగా చెల్లిస్తేనే మీకు సర్టిఫికెట్లు ఇస్తాం, మీరు ఏదైనా వెళ్ళండి ఏమైనా చేసుకోండి అనే విధంగా వ్యవహరిస్తున్నటువంటి యాజమాన్యం దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. పేద మధ్యతరగతి విద్యార్థులు ఈ రియంబర్స్మెంట్ కాబట్టి ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రిలీజ్ చేయకపోతే పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. రైట్, మళ్ళీ వస్తాను సంతోష్ గారు మీ దగ్గరికి. నవీన్ గారు, మీరు విన్నారు వీటిల్లో మనకి ఈ రకరకాలు జరుగుతున్న మాట వాస్తవం. ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజు అంటే కొన్ని కాలేజీలు అసలు కేవలం ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న కారణంగానే స్థాపించారని కూడా వార్తలు ఉన్నాయి. వేల సంఖ్యలో ఇంజనీరింగ్ సీట్లు అయితే ప్రధానంగా ఇంజనీరింగ్ సీట్లు అయితే మిగిలిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా ప్రభుత్వం ఒక్కొక్క కన్వీనర్ కోటా సీటుకి లేదంటే బి కేటగిరీ సీట్లకి ఎంత పే చేస్తుంది, అది ఎంతకాలం నుంచి పెండింగ్ ఉన్నది, మీరు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలుగా పిల్లల దగ్గర నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ అర్హత ఉన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఫీజు వసూలు చేయటం లేదా, అలాగే కోర్సు అయిపోయిన తర్వాత బకాయిలు ఉంటే ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు కాబట్టి తిరిగి కట్టమని అడుగుతున్నమాట వాస్తవం కాదా? ఏంటి మీ ఇబ్బందులు ఏంటి, ఏం చెప్తారు? సార్, ముఖ్య హెచ్ఎంటీవీ ప్రతినిధులకి మరియు నాతోటి మెంబర్స్ అందరు కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. చెప్పండి సార్, మాకు అవకాశం ఇచ్చినందుకు. సార్, దీంట్లో క్లుప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలు 2 విధాలుగా ఉన్నాయి సార్. అవి ఫీజు రియంబర్స్మెంట్ రాకముందు, అంటే దాదాపు 2008 కంటే ముందున్న కళాశాలలు ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత దానిని అడ్డం పెట్టుకొని స్టార్ట్ అయిన కాలేజీలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఒకప్పుడు ఇది కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉన్న తరుణంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు పడిన క్రమంలో అప్పుడు కూడా ఇలానే ఒక ఉద్యమం నడిచింది. అప్పుడు కూడా కళాశాలలు బంద్ పెట్టారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం అప్పుడు దాని మీద ఒక టాస్క్ ఫోర్స్ కమిటీలను వేశారు. దాని తర్వాత ఆ కమిటీలో నివేదికలన్నీ ఏమీ కాదని అర్థమైంది. ఆ తర్వాత ప్రైవేట్ యాజమాన్యాలతో ఒక మీటింగ్ జరిగింది. అప్పుడు చెల్లించాల్సిన ఫీజులన్నీ చెల్లించుకుంటూ వెళ్లారు. ఇక ఉద్యమం తీవ్రమైన 2013 తర్వాత నుంచి అవి పెండింగ్ పడిపోయాయి. తద్వారా కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రమాణాలు లేవు, క్వాలిటీ లేదు, విద్యార్థులకు తగిన న్యాయం జరగట్లేదనే నినాదంతో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాని మీద పెద్ద ఎత్తున 2 సంవత్సరాల పాటు ఫీజు రియంబర్స్మెంట్ నిలిపేసిన మీదట కొన్ని కళాశాలను ఆపేసింది కూడా, ప్రమాణాలు లేవు అనే సాకుతోటి. ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా వాటి మీద అంటే అట్లా కాదు నవీన్ గారు, సాకు అంటున్నారు అంటే నిజం కూడా లేదు అందులో. అంటే ఇబ్బడి ముబ్బడిగా కాలేజీలు పెట్టి ఫ్యాకల్టీ అదే అంటున్నా సార్, అదే చెప్తున్నా సార్. అయితే
దీనిలో 2014 తర్వాత కేసీఆర్ గారు ఆపిన 165 కళాశాలల్లో బాగున్న 125 కళాశాలల్లో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ మేరకు ఈ 2 కళాశాలని ఐఐటి ప్రొఫెసర్లతో ఎన్ఐటి ప్రొఫెసర్లతో తనిఖీలు చేయించి ఆ నివేదికలు మొత్తం కూడా అప్పటి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ శైలజా రామయ్య గారి వెరిఫై చేశారు. ఆ తదనుగుణంగా రిపోర్ట్ తయారు చేసి సీఎం గారికి వివరించడం జరిగింది. అప్పుడు తెలిసింది ఏంటంటే అప్పుడు ఆపిన 125 కళాశాలలో కూడా మంచి కాలేజీలు ఉన్నాయి. అప్పుడు బాగున్న రిపోర్ట్ ఇచ్చిన 125 కళాశాలలో కూడా చాలా వరకు కొన్ని తేడాలు ఉన్నాయి అనేది అర్థం చేసుకున్న తర్వాత సుప్రీంకోర్టు నివేదిక మేరకు అన్ని కాలేజీలను అలౌ చేశారు. ఆ టైంలో కూడా ఆపిన కళాశాలలు ఆగిపోయాయి. 1 సంవత్సరం మొత్తం అడ్మిషన్లు పోయిన తర్వాత కూడా మళ్ళీ అనుమతులు ఇచ్చిన తర్వాత పూర్తిగా 1 సంవత్సరం అడ్మిషన్స్ లేకుండా చాలా కాలేజీలు నడిచాయి సార్. ఆ తదనంతరం 2 సంవత్సరాల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫీజు రియంబర్స్మెంట్ మీద కొంత స్తంభన ఇచ్చి దాన్ని పెండింగ్ పెట్టి ఆ తర్వాత దాన్ని చాలా వరకు పొడిగించి 2017 తర్వాత వాస్తవాలు వెలుగులోకి వచ్చి రాజేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేసి సార్ ఇది ఇలా కష్టం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన మీదట అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పద్ధతిగా విడుదల చేసుకుంటూ వచ్చారు. అయితే అప్పటికి ఏ కాలేజీలు అయితే ఫీజు రియంబర్స్మెంట్ కోసం మాత్రమే పెట్టారో దాదాపు ఆ కళాశాలలు మొత్తం కూడా ఇప్పటికి మూతపడిపోయాయి సార్. ఎవరైతే సీరియస్ గా నడపాలని నిబద్ధతతో ఒక ప్యాషన్ తో స్టార్ట్ చేసిన కాలేజీలు మాత్రమే ఇప్పుడు మిగిలిన్నాయని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను సార్. ఎందుకంటే 2014 టిఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత విపరీతమైన తనిఖీలు జరిగాయి. చాలా సిస్టమాటిక్ గా అప్లికేషన్ స్టార్ట్ చేసింది. ఆ క్రమంలో ఒక పద్ధతి ఆన్లైన్ వెరిఫికేషన్ అండ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ దాంట్లో కూడా వీడియో రికార్డింగ్లు పెట్టి చాలా వరకు స్టాండర్డైజ్ చేసింది సార్. ఈ రోజు ఇప్పుడు మిగిలి ఉన్న కళాశాలలు అంటే దాదాపు ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి డిసైడ్ అయ్యి ఉన్న సుమారుగా ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కి అర్హత పొందుంటారు సార్? రఫ్ గా మీకు ఏమైనా ఐడియా ఉందా నవీన్ గారు? ఉంది సార్, దాదాపు 132 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి సార్. ఆల్మోస్ట్ 40 దాకా దాదాపు అటానమస్ కాలేజీలు ఉన్నాయి సార్. ఓకే, సో మీకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బకాయిలు ఇప్పుడు ప్రభుత్వం బకాయిలు మొత్తం కలిపా ఇప్పుడు 8,000 కోట్ల దాకా అంటే మీకు ఇంజనీరింగ్ కాలేజీలు ఒకటే కాదు, మిగతా అన్ని కలిపి అన్ని కలిపి సార్ అన్ని కూడా 2021-22 కొన్ని కొత్త జిల్లాలకు బడ్జెట్ లేక కొన్ని ఆగిన మాట వాస్తవం. కానీ కొన్ని జిల్లాల్లో 21-22 విద్యా సంవత్సరానికి కూడా పాత ప్రభుత్వం చెల్లించింది. 21-22 విద్యా సంవత్సరంలో ఒక 30% ఆ రోజుకి చెల్లించింది. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయి. ఆ క్రమంలో టిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని పెండింగ్ పెట్టింది. ఆ తదనంతరం మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద ఇంతవరకు దృష్టి పెట్టలేదు సార్. అయితే ఒకటి నేను చెప్పదలుచుకున్నాను సార్, మేము 2 అంశాలు మాట్లాడదలుచుకున్నాను సార్. జనరల్ గా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు గాని వారు ఏమంటున్నారంటే సార్ ఇది మేము మా దగ్గర డబ్బులు లేవు, స్కీమ్స్ కే మాకు డబ్బులు సరిపోవట్లేదు అని చెప్తున్నారు సార్. సార్ ఒక్క మాట నేను గౌరవ మంత్రివర్యులకి ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి అందరికి మా యొక్క విన్నపం సార్, ఇది స్కీమ్ కింద చూడొద్దు సార్. ఇది సంక్షేమ పథకం కాదు సార్. ఇది ఇక ఫ్యూచర్ లో ఇంకెప్పుడు సంక్షేమ పథకం మీద ఆధారపడకుండా చేయగలిగే ఒక బృహత్తరమైన ప్రోగ్రామ్ సార్ ఇది రియంబర్స్మెంట్ అనేది. విధి విధానాల రూపకల్పన చేయటం, దానిని స్ట్రింజెంట్ గా ఇంప్లిమెంట్ చేయడం అనే పద్ధతి ప్రభుత్వానికి ఎప్పుడూ అధికారం ఉంది సార్. దానిని రెగ్యులరైజ్ చేసుకునే అధికారం, దానిని డబ్బు చెల్లించేటప్పుడు దాని మీద పెట్టే నిఘా వ్యవస్థ అవన్నీ కూడా ఎవరు కాదనలేని సత్యం సార్, అవి చేయొచ్చు సార్. అయితే జేఎన్టీయూ గత 3 సంవత్సరాల నుంచి కూడా చాలా స్టాండర్డ్ గా ప్రతి లెక్చరర్ కి తంబు కంపల్సరిగా ఉదయం సాయంత్రం తీసుకుంటున్నారు, బయోమెట్రిక్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అండ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా చాలా స్టఫ్. దీంట్లో రెండు మాటలు ఉన్నాయి సార్. దీంట్లో గ్రామీణ ప్రాంత కాలేజీలు అదే విధంగా ఓన్లీ రంగారెడ్డి హైదరాబాద్ లో ఉన్న కళాశాలలు వేరుగా ఉన్నాయి సార్. గ్రామీణ ప్రాంత కళాశాలన్నీ కూడా ఒకప్పుడు 600 అడ్మిషన్లతో నడిచిన కాలేజీలన్నీ ఈ రోజు కేవలం 300, 360, 400 కంటే మించి ఉమ్మడి మొత్తం 8 జిల్లాల్లో ఎక్కడా కూడా 600 దాటి ఏ కాలేజీలు కూడా సీట్లు లేవు సార్. సీట్లు పెరుగుతున్నాయి అంటే అవన్నీ సిటీ కాలేజీలు, హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలోనే చాలా కాలేజీలు ఉన్నాయి సార్. వాటన్నిటిలో కూడా ఇప్పటి ముప్పడిగా 1000, 1500, 1800, 2000 సీట్లు వరకు కూడా ఏఐసికి అనుమతించుకొని పోయింది సార్. యాక్చువల్ గా ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు కేవలం ప్రతి కాలేజీలో కూడా 480 సీట్లకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించే అవకాశం ఉన్నప్పుడు అంత స్ట్రెంత్ కు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కేటాయించి దాని ప్రకారం పెట్టుకుంటూ పోయారు సార్. సబ్సిక్వెంట్ గా 2010 తర్వాత
ఏఐసిటి రూల్స్ ప్రకారం ఇష్టం వచ్చినట్టు సీట్లు పెంచుకుంటూ పోయి ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా విపరీతంగా బడ్జెట్ కూడా expand అవుతుంది. పెరిగిపోతుంది ఓకే. ఎన్ని కాలేజీలు ఎన్ని సీట్లు పెరిగితే అన్ని సీట్లు కదా ఎక్స్పాండ్ అయ్యే పరిస్థితి ఉంది సార్. ఓకే. అయితే సంతోష్ గారు చెప్పిన దాంట్లో నాకు చిన్న ఆప్షన్ సార్, ఉమ్, ఇది రూరల్ కైనా అర్బన్ కైనా ఉమ్, జేఎన్టీ రూల్స్ కానీ ఏఐసిటి రూల్స్ కానీ సమానంగా ఉన్నాయి సార్, సమానంగా ఉన్నాయి సార్. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాకల్టీ రేషియో కానీ అండ్ ఎంటెక్ చేసిన ఫ్యాకల్టీ ఉండాలి, ఉదయం సాయంత్రం పంపివ్వాలి, అండ్ వాళ్ళందరూ కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్ల చేత రాటిఫై అయి ఉండాలి. ప్రతి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఇన్స్పెక్షన్ కి వచ్చినప్పుడల్లా వాళ్ళకి సంబంధించిన సాలరీస్ స్టేట్మెంట్స్ కూడా వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి సంబంధించిన ఫార్మ్ 16 ఫార్మ్స్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. అలాంటప్పుడు ఎక్కడ కాలేజ్ లో సాలరీలు పే చేయకుండా తప్పించుకునే మార్గం అయితే నాకు తెలిసి అయితే లేదు సార్. ఇది ఒకటి అయితే రెండో ప్రశ్న మీరు ఇందాక నేను ఫండమెంటల్ అంటే అసలు పిల్లల దగ్గర నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ అవుతున్న పిల్లల దగ్గర నుంచి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు వసూలు చేయటం లేదా అన్నది ఒక ప్రశ్న నవీన్ గారు. సార్ దాన్ని టిఎఫ్ఆర్సి ఏం చెప్తుందంటే సార్, సుప్రీంకోర్టు మీ కళాశాలలో ఫీజులు నిర్ణయించుకునే హక్కు మీకు ఉన్నా సరే దానికి ఒక నిబంధన ఉండాలని చెప్పి దాని మీదట ఒక సిట్టింగ్ జడ్జి తోటి ఒక కమిటీని ఫ్రేమ్ చేసి ఒక 9 మంది ఆడిటర్లు, ఎక్స్పర్ట్స్, ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్స్, ఒక రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఇప్పటికీ 3 దఫాలుగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బ్లాక్ పీరియడ్ లో వారు మా సంబంధించిన కళాశాలకు సంబంధించిన ఫైనాన్షియల్ డేటాస్ కానీ, మా అకౌంట్స్ కానీ, మా యొక్క రిటర్న్స్ కానీ వెరిఫై చేసుకొని మీ కళాశాలకి ఇంతకంటే పెరిగే అవకాశం లేదని, ఇప్పటికీ కొన్ని కాలేజీలు 45,000 ఉన్నాయి సార్, అక్కడ చూపెట్టిన ఎక్స్పెండిచర్ ప్రకారం మాత్రమే ఫీజు పెంచుకునే అవకాశం ఇస్తున్నాయి సార్. ఇది పెంచకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకునే అధికారం మాకు లేదు సార్. అది కాదు, ఇప్పుడు ప్రభుత్వం మీ సపోజ్ మీ కాలేజీలో మీకు 50,000 ఫీజు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఒక్కో స్టూడెంట్ కి సంవత్సరానికి ఎంత చెల్లిస్తుంది? 35,000 చెల్లిస్తుంది సార్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఒకటి సార్, ప్రభుత్వం దాన్ని ఫస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ పథకం జనరల్ గా బీసీస్ కి కేటాయించింది సార్. సబ్సిక్వెంట్ గా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫుల్ ఫీజు ఇచ్చింది. ఆ తర్వాత దాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనారిటీ బడ్జెట్ పెట్టి మైనారిటీ విద్యార్థులకు కూడా ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించింది. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం కానీ పాత ప్రభుత్వం కానీ ఒక విద్యార్థి గవర్నమెంట్ స్కూల్లోనే చదివితే ఏ ర్యాంక్ వచ్చినా సరే అతను స్కూల్ కానీ కానీ ఇంటర్మీడియట్ కానీ అతను గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ర్యాంక్. అలానే 10,000 లోపు ర్యాంక్ వచ్చిన ప్రతి విద్యార్థి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఫుల్ ఫీ ఉంది సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓసీఆ బీసీఆతో సంబంధం లేదు. అలాంటప్పుడు మెజారిటీ డబ్బులు ప్రభుత్వమే దాన్ని చెల్లిస్తానని ఒప్పుకొని దాని మీద పెండింగ్ పడుతూ ఉంది సార్. ఇది పెరుగుతుంది సార్. మీరు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులకు ఫ్రీ అంటున్నారు, 10,000 లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థి ఫ్రీ అంటున్నారు, మైనారిటీస్ ఫ్రీ, ఎస్సీ ఫ్రీ, ఎస్టీ ఫ్రీ, ఇక కట్టేది ఓసీ బీసీ విద్యార్థులే సార్. ఈ విద్యార్థుల మీద కాలేజీకి మా ఫీజు 60,000 అనుకోండి సార్, మాకు గవర్నమెంట్ 35,000 చెల్లించాలి. ఈ 35,000 పనులు 25,000 పిల్లలు కడుతున్నారు. ఆ కట్టేది కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 3 విడతలుగా 4 విడతలుగా కడుతున్నారు సార్. మీరు చెప్పే దోపిడీ గురించి మీరు మాట్లాడాలంటే అది హైదరాబాద్ రంగారెడ్డిలో కొన్ని కాలేజీలకు మాత్రమే వర్తిస్తారు సార్. అలా అని చెప్పి రంగారెడ్డిలో కూడా ఇప్పుడు ముఖ్యంగా కలెక్ట్ చేసే అన్ని ఇన్స్టిట్యూషన్స్ లేవు. రైట్ నవీన్ గారు కరెక్ట్ పాయింట్స్ రైజ్ చేశారు. రవిభారత్ గారు మీరు విన్నారు, ఇంజనీరింగ్ అంటే మనం ఒక భాష ఉంటుంది, ఓటేసే యంత్రాలుగా మారిన వాళ్ళకి మాత్రం ప్రభుత్వాలు రెడీగా చెల్లిస్తున్నాయి. పచ్చిగా చెప్పాలంటే ఎప్పుడన్నా రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినా ఎప్పుడు మొదలుపెట్టినా వీళ్ళంతా 18 ఏళ్ళు వచ్చారు, రేపు పొద్దున్న నుంచి వీళ్ళు ఓట్లు వేస్తారు. కాబట్టి ఇంజనీరింగ్ సరే వారు చెప్పిన పాయింట్ సంక్షేమ పథకాల మీద అమలు కాకుండా బాగుపడతారు అన్నది ఒక పాయింట్ ఉంటే ఉండొచ్చు, దానిలోకి వెళ్ళట్లా. కానీ ఇచ్చిన హామీలు సీట్లకి అలాగే కొంతమందికి ఫుల్ రీయింబర్స్మెంట్ రకరకాల పేరుతో దాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఏపీలో లాగా ఇక్కడ కనీసం ఈ స్కూల్ లెవెల్లో అది అమ్మఒడి, తల్లి దీవెన ఏదో పథకం పేరుతో స్కూల్ పిల్లలకి కొంత అక్కడ ఇస్తున్నారు. అవి దాదాపు సంవత్సరానికి 10,000 కోట్లు ఎంతో అవుతుంది ఏపీలో. ఇక్కడ తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నా ఇక్కడ స్కూల్ పిల్లలకి సంబంధించి లేదు జూనియర్ కాలేజీ పిల్లలకి సంబంధించి అంటే 12వ తరగతి లోపు చదువుతున్న పిల్లలకి పెద్దగా ప్రభుత్వాలు ఏమీ చెల్లించట్లా నాకు తెలిసి. ఏదైనా ఉంటే మీరు చెప్పండి, ఎందుకంటే మీరు బోత్ సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ ఉన్న స్కూల్స్ ని ఇంటర్మీడియట్ దాకా నడుపుతున్నారు కాబట్టి అక్కడ ఇవి చదవకుండా ఆఫీసులు కూడా ఏం తప్పలేరు. మరి మీకు కూడా తెలుసు, కనీసం ఒక మోస్తరు కాలేజీలో ఇంటర్మీడియట్ చదవాలంటే 60,000-70,000 తక్కువ కాకుండా ఉన్నాయి తెలిసి. మోస్తరు మంచి కాలేజీలకి ఎక్కువ ఉండొచ్చు. 10th దాకా ప్రైవేట్ వాటిలో చదివితే ఇంకా ఎక్కువ 50,000, ₹1,00,000 దాకా కూడా ఫీజులు ఉన్న పరిస్థితి. ఇవేవి ప్రభుత్వాలు పట్టించుకోవట్లా. అలాగే హైయర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్కి ఇచ్చిన హామీలను మాత్రం
హామీలు ఇస్తున్నారు, తీర్చట్లేదు. ఎలా అర్థం చేసుకోవాలి? అది కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, ఒక పార్టీ ఒక ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు అదే చేస్తాం. ఏం చెప్తారు? దీనిలో 3 పాయింట్లు ఉన్నాయండి. ఓకే. ఒకటి, దీని గురించి ప్రతిపక్షం గాని అధికార పక్షం గాని అరుచుకొని కేకలేసుకోవటం ద్వారా సమస్య పరిష్కారం కాదు. ఓకే. రెండోది, మీరు మాట్లాడేటప్పుడే 2 విషయాలు ప్రస్తావించారు. అసలు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టడంలోనే హైయర్ ఎడ్యుకేషన్ కి ఓటర్లను ఆకర్షించే పథకం ఉంది. రెండోది, నవీన్ గారు చెప్పారు, ఇది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలదొక్కునేట్టు చేస్తుంది. నిజం మాట్లాడితే ఇవాళ ఏడాదికి ఒక 60-70 వేల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారంటే వీళ్ళల్లో ఒక 10,000కు మించి కనీసమైనటువంటి పరిజ్ఞానం లేకుండా బయటకు వస్తున్నారు. నిజం మాట్లాడితే 123ను 6తో బాగారించడం రాని వాళ్ళు ఇంజనీరింగ్ డిగ్రీలు, ఎంటెక్ డిగ్రీలతో బయటకు వస్తున్నారు. కాబట్టి మొత్తం ఒక సమగ్రంగా విషయాన్ని పరిశీలించకుండా ఇవాల్టి ఎజెండా ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుందా లేదా, లేకపోతే కాలేజీలు ఎలా నడవాలి నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు నవీన్ గారే మాట్లాడారు. నాకు తెలిసి 3 సంవత్సరాల్లో ఆయనకు 10 కోట్ల రూపాయలు రీఎంబర్స్మెంట్ డబ్బులు రావాల్సి ఉండే. 10 కోట్లు 12 కోట్లు అది వేరే విషయం. 15 కోట్లు రావాలి. ఈ కాలేజీల్ని తను పూర్తి స్థాయిలో జీతాలు, ఇప్పుడు పైగా నడపటానికి కావాల్సిన డబ్బులు కొంత, ఇప్పుడు సపోజ్ ఒక ఏడాదికి 5-6 కోట్లు నడపటానికి అవసరం అవుతాయి అనుకుంటే 1.5 కోటి 2 కోట్లు ఈ అదర్ ఫీజెస్ నుంచి వస్తే మిగతా డబ్బు ఎంత లేదైనా దానిలో వీళ్ళకి మిగిలేది పోని 1 కోటి రూపాయలు మిగులుతాయి అనుకున్నా మిగతా 3 కోట్లు ఎదురు పెట్టాలి. అట్లా ఒక 10 కోట్లు ఇప్పటికి ఎదురు పెట్టి ఆ డబ్బులు బయట ఏదైనా ఇంట్రెస్ట్ కి తెస్తే ఇంకా కాలేజీ యాజమాన్యం పరిస్థితి ఏమిటి? నాకు తెలిసి హైదరాబాద్ లో ఉన్న కొన్ని పెద్ద కాలేజీలకి 50 కోట్ల వరకు కూడా రావాల్సిన బకాయిలు ఉన్నాయి. మరి ఎంత డబ్బులున్నా ఎదురు పెట్టి అందరినీ చదివిద్దాం అనుకునేంత చారిటబుల్ వ్యవహారం కాదు కదా ఇది. అలాగే ప్రభుత్వాన్ని కూడా మీరు చూడండి. సరే, మనం ఎంత విమర్శించవచ్చు, రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ చూస్తే బాగుపడుద్దా, లేకపోతే దానికి ఓ మంత్రి ఉంటే ఇంకా బాగా నడుస్తుందా, ఈ చర్చ కంటే కూడా యాక్చువల్ గా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇప్పుడు ఇవాళ మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పినటువంటి మన రెవెన్యూ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు మరి 60,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించడానికి ప్రతిపాదనలు ఎట్లా తయారు చేస్తున్నారు? ఇంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఏడాదికి ఒక 60,000 చొప్పున 4 సార్లు 2.5 లక్షల మందికి ఫీజులు చెల్లించవలసి ఉండగా అవి చాలా తక్కువ. ఏడాదికి 2-3 కోట్లు, 200-300 కోట్లు, లేకపోతే 1,000 కోట్లు, 1,000 కోట్లు, 2,000 కోట్లు. ఆ డబ్బులు లేనటువంటి వాళ్ళు ఏడాది ఒక 2,000 కోట్లు, 3,000 కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించడానికి డబ్బులు లేనటువంటి వాళ్ళు 3 ఏళ్లలో 60,000 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎలా కడతారు? ఇది ఒక విషయం. అసలు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి 200-300 కోట్ల రూపాయలు ఎందుకు అవసరం అవుతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి? ఇట్లా ప్రతిదీ కూడా ఎగ్జామిన్ చేయబడాల్సినటువంటి విషయం. నవీన్ గారు చెప్పారు, ఇది మాకు చాలా ఆడిటింగ్స్ ఉన్నాయి, స్క్రూటనీలు ఉన్నాయి, అక్కడ కమిటీలు ఉన్నాయి, వాళ్ళు వస్తారు, వీళ్ళు చాలా చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా కాలేజీల్లో ప్రమాణాలు బాగున్నాయా లేవని కూడా చెప్పుకోవాలి. ఒకటి. రెండవది, అసలు ఇట్లా ఇంజనీరింగ్ ఈ ప్రొఫెషనల్ విద్యల్ని ప్రమోట్ చేయటంలో సోషల్ సైన్సెస్ ఎట్లా దెబ్బతినిపోయినాయి, దాని మూలంగా సమాజం మీద వచ్చే ప్రతికూల పరిస్థితులు ఏంటి, అట్లాగే అసలు ఇక్కడ ఎన్ని ఉద్యోగాలు జనరేట్ అవుతాయి ఇంజనీరింగ్ రంగంలో? ఒక 3,000 మందికి కాస్త మంచి ఉద్యోగాలు, ఒక 5,000 మందికి కాస్త గౌరవప్రదమైన ఉద్యోగాలు
ఓకే. ఏదో ఒక బతుకు తెరువుకు ఒక 10,000 మందికి వస్తుంటే 60,000 మంది విద్యార్థులు బయటకు వచ్చినప్పుడు మిగతా 50,000 మంది ఎక్కువే సార్ నాకు తెలిసి దాదాపు నవీన్ గారు చెప్పాలి దాదాపు లక్ష సీట్లు ఉన్నట్టుంది. నవీన్ గారు ఎంత టోటల్ ఇంటేక్ ఎంత? అన్ని నిండటం లేదులేండి, 90,000 సీట్లు ఏమో ఉన్నాయి. ఓకే సార్ రవిమార్తి గారు ఒక్కసారి అడ్డు తగులుతున్నాను ఏమనుకోవచ్చు చెప్పండి. సార్ ఇంజనీరింగ్ లో దాదాపు 1,00,000 మంది ఉన్నా సరే సార్ Yes. ఈ రోజు ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుంచి ఏఐసిటి విచ్చలవిడిగా ఇచ్చిన సీట్ల ద్వారా ఇప్పుడు 40,000 అదనంగా పెరిగాయి సార్. అయితే డీమ్డ్ యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీల ద్వారా ఇంకా విచ్చలవిడిగా ఇంకో 50,000 మంది అదనంగా చదువుతున్నారు. ఎప్పుడు 60,000 సీట్లు ఉన్నప్పుడు సార్ లేదా 1,00,000 మంది ఉన్నా సరే సార్ ఈ 1,00,000 మంది జేఎన్టీయూ ప్యాటర్న్ లో ఇంజనీరింగ్ చదవటం అనేది అంత ఆషామాషి కాదు సార్. Okay. ఎందుకంటే జేఎన్టీయూ తన క్వశ్చన్ పేపర్ ని కానీ Right. ఎగ్జామినేషన్ కానీ చాలా స్ట్రాంగ్ గా చేస్తా ఉంది. 1,00,000 మందిలో 30,000 ఉద్యోగాలు ఎట్టి పరిస్థితుల్లో వస్తున్నాయి సార్. ఇది ఎట్టి పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా 30,000 మందికి ఏదో ఒక లెవెల్ 5 అన్ని ఇన్ఫోసిస్ లేకపోతే పెద్ద కాగ్నిజెంట్ ఉద్యోగాలు ఉద్యోగాలు దొరుకుతున్నాయి నేను చెప్పను. లెవెల్ 5 లెవెల్ 4 ఉద్యోగాలు ఖచ్చితంగా దొరుకుతున్నాయి సార్. ఓకే. ఐటీలో ఖచ్చితంగా అవకాశాలు దొరుకుతున్నాయి. రైట్. తన చుట్టుపక్కల తన బంధువుల పిల్లలందరూ విపరీతంగా సెటిల్ అయిన దృష్టితో కొత్త పిల్లలు కూడా ఆ రంగంలో చాలా రైట్ నవీన్ గారు మళ్ళీ వస్తాను. ఒక్కొక్క రవిమార్తి గారి ఒక్క కీలకమైన పాయింట్. రవిమార్తి గారు మీరు చెప్పినవి ఇవన్నీ సరే ఇంజనీరింగ్ లో లోపాలు ఇదొకటి అయితే అసలు నేను అడిగిన ప్రాథమిక ప్రశ్న సరే ఇవాళ కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతారా అది కూడా మీరు చెప్పినట్టు దాన్ని వెరిఫై చేయాల్సిందే. కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రైవేటు స్కూల్స్ అలాగే ప్రైవేట్ జూనియర్ కాలేజీలు నేను కార్పొరేట్ గురించి కూడా మాట్లాడలే. వాళ్ళకి ఏదో బోల్డ్ అని డబ్బులు లక్షలు తీసుకుంటారు. ఆ గొడవలు సాధారణ ఇప్పుడు వారు నవీన్ గారు చెప్పినట్టు ఒక 200-300 మంది పిల్లలతో ఒక గ్రామీణ ప్రాంతంలో జూనియర్ కాలేజ్ నడుస్తూ ఉంటుంది. ఏదో ఎంపీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసీ 4 గ్రూపులు ఉంటాయి. అక్కడ ప్రభుత్వం రూపాయలు చెల్లిస్తున్నట్టుగా నాకు సమాచారం లేదు. అక్కడ కనీసం ఆ ఇంటర్మీడియట్ చదవకుండా ఇంజనీరింగ్ ఎలా వస్తారు? ప్రభుత్వాలు ఎందుకు ఈ కింద పాటు వదిలేసి పైన పెట్టుకున్నాయి? దాని గురించి ఏం చెప్తారు రవిమార్తి గారు? నేను మీకు ఇవ్వగలిగిన సలహా ఒకటే, దయచేసి ఆ స్థాయిలో కూడా విద్యని సర్వనాశనం చేయండి. వాళ్ళు అక్కడ కూడా ఇట్లాంటివి పెడితే ఆల్రెడీ ఇంటర్మీడియట్ కి ఏదో 5,000 7,000 ఇస్తారు, అది అప్లై చేసుకునే వాళ్ళకి 1800 ఇస్తారు రవిమార్తి గారు. 1800 ప్రతి విద్యార్థికి 1800 మాత్రమే ఇస్తారు అప్లై చేసుకునే వాళ్ళకి. ఓకే. అంతే, అది పెద్ద ఎవరు పట్టించుకోవట్లేదు సీరియస్ గా. కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా 10,000 ఇస్తామని మొదలెడితే కొత్త పుట్టుకొస్తాయి అంటారు. ఆ 10,000 ఇవ్వటానికి వీళ్ళు మొత్తం ఫీజుల్ని కొంత నిర్ణయిస్తారు. ఓకే. ఓకే. ఆ ఫీజులతో నడపటంలో కాలేజీలకు గాని స్కూళ్ళకు గాని సమస్యలు ఉంటాయి. ఓకే. ఓకే. ఇవాళ అది కార్పొరేట్ కాలేజీలు కావచ్చు, ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, కొంచెం డిస్ట్రిక్ట్ సెంటర్స్ లో ఉండే కాలేజీలు కావచ్చు, ఈ మనకు ఒక పోటీ పరీక్షలు ఉన్నాయి కదా, ఐఐటి, జేఈ, ఎంసెట్, నీట్, ఎంసెట్, వీటికి ట్రైనింగ్ ఇవ్వటానికి కావాల్సిన ఫ్యాకల్టీ జీతాలు చాలా బాగున్నాయి. వీళ్ళ ఇంజనీరింగ్ కాలేజీల జీతాల కంటే 3 రెట్లు 5 రెట్లు 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ తో గనక నడిపించాలి అని అంటే అది చాలా నష్టపోతాం. రెండవది అక్కడ కూడా కాలేజీలు మూతపడతాయి, ఇప్పుడున్న కాలేజీలు కూడా నడవు. నేను నా ప్రశ్న కాలేజీల పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు రవిమార్తి గారు, పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు పిల్లలు ప్రభుత్వం ఏదైనా ఈ విషయంలో విద్యా విషయకంగా సహాయం చెయ్యాలి అని అనుకుంటే అది డైరెక్ట్ గా తల్లిదండ్రులకు అందించమనండి. 10,000 20,000 50,000 నువ్వు ఇవ్వదలుచుకున్న డబ్బులు తల్లిదండ్రులకి వాళ్ళ విద్యా సౌకర్యాల కోసం ఇవ్వమని. కాలేజీ ఫీజులతో ముడిపెడితే అవి గవర్నమెంట్ ఇవ్వలేదు, రకరకాలుగా ఇవ్వలేదు కూడా కాదు, ఇవ్వదు, వాళ్ళకి ఆ ప్రయారిటీ లేదు, వాళ్ళే చేస్తారు. ఈవెన్ కాంట్రాక్టర్స్ కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఒక రోజున మొబిలైజేషన్ అడ్వాన్స్ లని ముందే కొంత డబ్బు ఇచ్చారు. ఇవాళ కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంటండి? ఇంజనీరింగ్ కాలేజీలకు భిన్నంగా ఏం లేదు, 100 కోట్ల రూపాయలు ఆగిపోయాయి, 1,000 కోట్ల రూపాయలు బకాయిలు. దానిలో చిన్న కాంట్రాక్టర్లు నలిగిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. సరే, పెద్ద
ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు పెద్దవాళ్ళ దగ్గర సబ్ కాంట్రాక్ట్లు కూడా నలిగిపోతుంటారు సార్. వాళ్ళే అసలు ఎప్పుడు పెద్ద కాంట్రాక్టర్లు బెటర్ వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టేది సబ్ కాంట్రాక్టర్లు, జూనియర్ కాంట్రాక్టర్లు వీళ్ళే. అవును. కాబట్టి మొత్తం వ్యవస్థ కూడా ఓకే. ఈ రకంగా అసలు మీకు తెలుసు కదా, రైట్. పబ్లిక్ మనీ స్క్వీజ్ చేయకుండా ప్రభుత్వాలు నడిచే పరిస్థితి లేదు. రైట్, మళ్ళీ వస్తాను. అది Yeah. అట్లా పరిశీలించాలి విషయం. ఒకసారి సార్ నేను అడుగుతుంది అంటే నాకొక్క నిమిషం టైం నవీన్ గారు, మళ్ళీ వస్తారు, చెప్పండి. సార్ యాక్చువల్ గా ఒక 3 పాయింట్స్ నేను చెప్పదలుచుకున్నాను సార్. చెప్పండి. ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి అండ్ ప్రజాప్రతినిధులందరికి కూడా సార్, ఈ రాష్ట్ర బడ్జెట్ దాదాపు 2,50,000 కోట్లు దాటిపోయింది సార్. ఈ రాష్ట్ర బడ్జెట్ లో ఇప్పుడు ప్రతి విద్యా సంవత్సరం ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించే అమౌంట్ 3,500 కోట్లు సార్. టోటల్ ఫీజు రీయింబర్స్మెంట్. ఫీజు రియంబర్స్మెంట్ పరంగా వాళ్ళు చెల్లించే అమౌంట్ 3,500 కోట్లు సార్. ఈ 3,500 కోట్లలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్స్ రూపంలో వాళ్ళకి 800 కోట్లు సార్. అంటే ఎంత వస్తుందండి మ్యాచింగ్ గ్రాంట్స్ అంటే సార్, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్టేట్ గవర్నమెంట్ షేర్, సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ప్రకారం ఇప్పుడు దాన్ని మ్యాచింగ్ గ్రాంట్ గా వీళ్ళు కొంత శాంక్షన్ చేస్తే మిగిలిన అమౌంట్ సెంట్రల్ గవర్నమెంటే బేర్ చేస్తారు. ఎంత వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? ఎంత వస్తుంది నవీన్ గారు? దాదాపు 800 కోట్లు వస్తుంది సార్. ఎస్సీ, ఎస్టీ ఇద్దరు విద్యార్థులకు కూడా ఇప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ ఓకే అయింది సార్. ఓకే. దీని ప్రకారం దాదాపు 800 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద పడే బడ్జెట్ 3,500 మైనస్ 800 అంటే 2,700 కోట్ల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ బడ్జెట్ లేదు సార్. ఈ 2,700 కోట్లు మన రాష్ట్ర బడ్జెట్ లో ఎన్నో శాతం అనేది దయచేసి ప్రజాప్రతినిధులైనా, ముఖ్యమంత్రి గారైనా, గౌరవ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారైనా ఒక్కసారి ఆలోచించాలి. అంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం మీద దాదాపు డిగ్రీ గానీ, ఇంజనీరింగ్ గానీ 256 కోర్సులు జరుగుతున్నారు సార్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో. అది ఎంటెక్ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఎంపీఏ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ కోర్సులన్నిటి మీద దాదాపు ప్రభుత్వం 18 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు బెనిఫిట్ అవుతున్నారు సార్. 18 లక్షల మంది విద్యార్థులు అంటే ఈ 18 లక్షల మంది ఇంటూ వాళ్ళ కుటుంబాలు వాళ్ళకి ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ ప్రాపర్ గా ఇస్తే ఎన్ని కుటుంబాలు ఆనందంగా ఉంటాయో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. రైట్ సార్, ఎవరి వెర్షన్ వాళ్ళకి ఉంటుంది నవీన్ గారు. నేను కాదట్లేదు, మీరు చెప్పింది 1% కావచ్చు, కానీ 1%తో కూడా అయితే సార్, మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన డబ్బు ప్రాపర్ గా వినియోగపడుతుందా, నిజంగా పిల్లలకి న్యాయం చేయబడుతుందా అని వెరిఫై చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఎప్పుడు ఉంది సార్. మీరు బయోమెట్రిక్ పెట్టారు, మేము ఇంప్లిమెంట్ చేసాం. మీరు ఎగ్జామినేషన్ జంబ్లింగ్ సెంటర్స్ పెట్టారు, మేము ఇంప్లిమెంట్ చేసాం. చాలా టఫెస్ట్ క్వశ్చన్ పేపర్స్ ఇస్తున్నారు, మేము ఇంప్లిమెంట్ చేసాం. మీరు వీడియో రికార్డింగ్ పెట్టారు, మేము ఇంప్లిమెంట్ చేసాం. కాబట్టి ఇది ఒక పాయింట్ సార్. రెండోది ప్రభుత్వ కళాశాలలు ఉండగా గురుకులాలు పెట్టారు సార్. గురుకులాల పేరుతోటి ఎంత డబ్బు ఒక్కొక్క విద్యార్థికి స్పెండ్ చేస్తున్నారో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి సార్. దాదాపు ఈ రాష్ట్రం మొత్తం మీద 150 గురుకులాలు ఉన్నాయి సార్. ప్రతి విద్యార్థికి ఫుడ్ కి, అకామిడేషన్ కి, వాళ్ళకి కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ కి 1,25,000 రూపాయలు. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చిన రిపోర్ట్ సార్. 1,25,000 ఒక్కొక్క విద్యార్థి మీద స్పెండ్ చేసే దానికి నిజంగా ఇందాక రవిమార్తి గారు అన్నట్టు అంత అవుట్పుట్ వస్తుందా? ఆ పిల్లలకి ఎంసెట్ కోచింగ్ జరుగుతుందా? ఆ పిల్లలకి ఇంటర్మీడియట్ మార్కులు వస్తున్నాయి, ఎంసెట్ లో ర్యాంకులు వస్తున్నాయా? నిష్ణాతులైన ఎంసెట్ ప్రొఫెసర్లు వాళ్ళకి పాఠాలు, వాళ్ళు ఎంసెట్ గైడెన్స్ ఇస్తున్నారా? వాళ్ళందరికీ 970 మార్కులు వచ్చినా సరే ఎంసెట్ లో ర్యాంక్ రాక మళ్ళీ డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది సార్. అంటే మీరు ఇచ్చేది ఒక 60,000 కాలేజీకి 25,000 సార్ మీరు ఇచ్చేది, కానీ 35,000 మీరు ఇస్తూ 25,000 పిల్లలు కడుతున్నారు సార్. అంటే ఇంజనీరింగ్ కాలేజీలు అనగానే గుర్తొచ్చేది హైదరాబాద్ లో ఒక 30-40 కాలేజీలు. వాళ్ళు కలెక్ట్ చేసే డొనేషన్లు దృష్టిలో పెట్టుకొని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ప్రతి జిల్లాలో డీసెంట్రలైజేషన్ జరగాలి, ఐటీని కూడా ప్రతి జిల్లాకి విస్తరింపజేయాలనే. నవీన్ గారు, మీ పాయింట్స్ వచ్చినాయి, మన్నించాలి. ఒకసారి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. విజయ్ గారు, నా ప్రశ్న అంటే ఇక్కడ కాసేపు రాజకీయాలు పక్కన పెడితే కాంగ్రెస్ బీజేపీ అని రఘుమార్తి గారు చెప్పారు. అంటే అసలు ప్రాథమిక విద్యకి సంబంధించి అంటే ఒక రేషనలైజేషన్ జరగకుండా, ఇప్పుడు నిజంగానే మనమంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం, 10th ఇంటర్ అయితే కదా ఇంజనీరింగ్కో, ఫార్మసీకో, లేకపోతే నర్సింగ్కో, దేనికో దానికి వెళ్ళడానికి. ఈ చదువుకి ప్రభుత్వాలు ఏ సపోర్ట్ చేయట్లా తెలంగాణలో కనీసం. నేను అది ఇస్తారా ఎవరా అని నేను అడగట్లా. అది కూడా ఇప్పుడు ఆయన చెప్పారు, మీరు మళ్ళీ ఈ స్కూల్ మీద పెడితే లేనిపోయిన తలకనే ఏదో ఇచ్చేది పేరెంట్స్కే ఉండాలి.
ఎందుకని అసలు తెలంగాణలో లేదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తర్వాత తెలంగాణ ఏపీలో సపరేషన్ అయిన తర్వాత వాళ్ళు అది స్టార్ట్ చేశారు ఆ స్కీమ్. నేను అంటున్నది స్కీములు పెడతారా ఏదన్నా సరే ప్రాథమిక విద్య మీద మాధ్యమిక విద్య మీద ఫోకస్ పెట్టకుండా ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజుల విషయంలో మాత్రం రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, అన్ని పార్టీలు కంటిన్యూ చేస్తున్నారు తెలంగాణలో ఏపీలో. ఎందుకు ఈ వివక్ష ఎందుకు? అసలు ఇక్కడ సరైన విద్య అందకుండా చెప్పారు గురుకులాల్లో కూడా సీట్లు వస్తున్న పరిస్థితి లేదని, మీ హయాంలోనే గురుకులాలు భారీగా పెట్టింది. ఏంటి దాని గురించి కొంచెం చెప్పండి. ఫీజు రీయింబర్స్మెంట్ ఎట్లా మనం అందరూ డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వం కూడా ఇస్తానంటారు. కటారి గారు మీరు చెప్పినటువంటి అంశాలని ఇవన్నీ కూడా ముందు చూపుతో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014 నుంచి 2023 వరకు దాదాపుగా 1100 పైచిలకు గురుకుల పాఠశాలలని, జూనియర్ కళాశాలని, డిగ్రీ కళాశాలని స్థాపించి ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. మీరు చెప్పింది 100% వాస్తవం. ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళకే రియంబర్స్మెంట్ పథకాన్ని, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. మరి ప్రాథమిక మాధ్యమిక విద్య వాళ్ళని చదువుకునేటువంటి విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఇవ్వాల్సింది ఇక్కడ కదా. నేనేమంటున్నానంటే కేసీఆర్ గారి హయాంలో 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇన్ని రకాలైనటువంటి 4 రకాల గురుకులాల సొసైటీలు పెట్టి గురుకుల స్కూళ్ళని, గురుకుల కళాశాలని, డిగ్రీ కళాశాలని స్థాపించి ఈరోజు పేద విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యని, ఇప్పుడు గౌరవ పెద్దలు ఇప్పుడు చెప్పారు, ఒక్కొక్క గురుకుల విద్యార్థికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు వారి నేతృత్వంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరిగి ఈ రాష్ట్రంలో ఒక ఫలితం కూడా చెప్పారు. మళ్ళీ ఏ సీటు రావట్లేదు అని కూడా చెప్తున్నారు. కేసీఆర్ గారి హాయంలో ఉన్నప్పుడు గురుకులాలలో సీటు రావడం కూడా ఒక విపరీతమైన పోటీ ఉండింది. కానీ ఆ యొక్క పోటీని మొత్తం కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసింది. గురుకులాల గురుకుల విద్యని నిర్వీర్యం చేసి ఈరోజు గురుకులాల్లో పురుగులు అన్నం పెడతా ఉన్నారు, చద్దన్నం పెడతా ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటారు. దాదాపుగా 400 మంది విద్యార్థులు చనిపోయారని ఎలుకలు కుట్టి. సో నేను అడిగిన పాయింట్ కాదు విజయ్ గారు, మొత్తం మీకు విమర్శలు. నా పాయింట్ ఒకటే, ప్రాథమిక విద్య మీద కేసీఆర్ గారు గురుకుల రూపకంగా ఖర్చు పెట్టారని చెప్తాను. మీరు ఇలాంటి పథకం ఏం పెట్టలేదు ఫ్రీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు 5వ తరగతి నుంచి డిగ్రీ కళాశాల వరకు అక్కడ వరకు కూడా గురుకుల వ్యవస్థ ద్వారా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారండి. దాదాపుగా 1100 పైచులకు గురుకుల కళాశాలలు, స్కూళ్ళు, కళాశాలలు స్థాపించారండి కేసీఆర్ గారు. అక్కడ నేనేమంటున్నా, ఇప్పుడు పెద్దలు ఇంకొక మాట చెప్పారు, ఆ గురుకుల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళ ఈరోజు టెండర్లని దాదాపు 25,000 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ టెండర్లను పిలిచినారు. మరి దానికి పైసలు, టెండర్లు పిలవడానికి పైసలు ఉన్నాయి. అదేవిధంగా 4th సిటీలో 6 లేన్ల రహదారిని వారి యొక్క భూముల విలువ పెంచుకోవడం కోసం 5,000 కోట్లతో టెండర్లు పిలిచారు. అదేవిధంగా మూసి సుందరీకరణ పేరు మీద 1,50,000 కోట్ల టెండర్లు పిలిచారు. ఈరోజు కమిషన్ ఎక్కడైతే వస్తున్నాయో అక్కడనే టెండర్లు పిలిచి డబ్బులు ఖర్చు పెడతాడు. సార్ బట్టి విక్రమార్క గారు నాకు ఒక డిగ్రీ కళాశాల యజమాని చెప్తున్నాడు 10%, 12% కమిషన్ అడుగుతున్నారండి. విద్యార్థుల ఫీజు కమిషన్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. చరణ్ గారు నా ప్రశ్న ఒకటే, ఇప్పుడు నవీన్ గారు మాట్లాడింది మీరు విన్నారు, అది ఇంజనీరింగ్ కాలేజా, ఫార్మసీ కాలేజా, నర్సింగ్ కాలేజా, ఏ కాలేజ్ అయినా కానీ, అయ్యా మీరు చెప్పింది మాకు ఇవ్వండి, మీరు ఇచ్చిన హామీనే, నేను కొత్తగా అడగట్లా. మీరు చెప్పిన స్టాండర్డ్స్ ప్లీజ్ ఇచ్చారని అడిగాను ఆల్రెడీ. నేను అంటుంది మీరు వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు, మేము చేయకపోతే మీరు శిక్షించడం కూడా అంటా ఉన్నాం. ఇక్కడ ప్రభుత్వం సదుద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం. ఎందుకంటే చాలా కంపెనీలు పెట్టినాడు, మనం రకరకాలుగా సహాయం చేస్తాం, భూమి ఇస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం, ఎగ్జామ్షన్స్ రకరకాల. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా రకరకాల, ఎందుకంటే టీచింగ్ అవ్వచ్చు, నాన్ టీచింగ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, విద్యార్థులకు పాఠాలను చెప్తున్నారు, దాంతో ఆ ప్రాంతం కూడా డెవలప్మెంట్. మేము సదుద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం తప్ప వాళ్ళు ఏదో కొంతమంది. తెలంగాణ ర్యాంకింగ్ ఎడ్యుకేషన్ 25వ ర్యాంకు, భారతదేశం 25వ ర్యాంక్ ఉన్నది. దానిలో బాగా విద్యా ప్రమాణాలు పెంపొందించాలని చెప్పేసి తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావాలని చెప్పేసి కేశవ్ గారి నేతృత్వంలో కమిటీని కాన్స్టిట్యూట్ చేసినాం. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం. అదేగా గతంలో కులాల వారిగా గురుకులాలు పెట్టారు కాబట్టి ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించి ముఖ్యమంత్రి గారు స్వయాన పర్యవేక్షిస్తా ఉన్నాడు. కాకపోతే మేము చెప్తాను, ఫైనాన్స్ పరంగా కొంత ఇబ్బంది ఉన్నది, ఖచ్చితంగా దాన్ని కనీసం కాలేజీలు మొత్తపడ్డాయి ప్రస్తుతం, ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ సంబంధించి వీళ్ళు అంటా ఉన్నారు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తా ఉన్నారు. మీరు సంబంధించి ఏదైతే సింగరేణి సంబంధించి CSR ఫండ్ మొత్తం కూడా
ఈ సంవత్సరం మొత్తం స్కూళ్లకు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అక్కడి నుంచే Okay. మానిటరింగ్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రియంబర్స్మెంట్ సంబంధించి ఎవ్రీ ఇయర్ పూర్తి స్థాయి 4 ఇన్స్టాల్మెంట్లో పూర్తయ్యే విధంగా కానీ Okay. గతంలో బకాయిలు మేము ఇవ్వని చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎడ్యుకేషన్ స్టాండర్డ్ పెరగాలి. అదేదో 10 మందిని చూసి ఏదో డొనేషన్ తీసుకుంటారని చెప్పేసి వాళ్ళని అందరూ ఒకే గాడిలో పెట్టే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం Right, ముందుకు right, పోతలేదు. right. ఖచ్చితంగా తెలంగాణ మీరు చూస్తా ఉన్నాం, ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తా ఉంది, కాంపిటీషన్ పెరుగుతా ఉంది. డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ వారు చెప్పినట్టు వాటికే లెక్కపత్రం లేదు, వాళ్ళ ఫీజు ఎంత సీట్లు ఎన్నైనా డీమ్డ్ యూనివర్సిటీలు భారీగా ఏం సార్ 7-8 లక్షలు తీసుకుంటున్నారు సార్ సంవత్సరానికి దాంట్లో ఫీజులు. పాలసీ ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ వాస్తవం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి ప్రమాణాలు, ఎందుకంటే టీచర్స్ ఇంతమంది ఉంటాయి. ఇవన్నీ కనీసం JNT కింద ఎవరి కింద ఉంటాయి? డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీలు అది కూడా లేవు. ప్రైవేట్ యూనివర్సిటీలు ఏంటంటే ఇవాళ కళ వస్తుంది పొద్దున్నే స్టార్ట్ చేసేస్తారు. అవును. కాబట్టి ఇవన్నీ వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ చాలా జరగాల్సిన అవసరం ఉంది. Right, sir. అందుకే అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రియంబర్స్మెంట్ సమస్యకు పరిష్కారం చూపిపోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. సంతోష్ గారు ఒక్క పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఈ నిజంగా ఈ కాలేజీల ప్రమాణాలకు సంబంధించి అట్లీస్ట్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో స్టేబుల్గా ఉన్నాయి, కొత్తగా నిన్న పెట్టినవి కాదు. కనీసం రెగ్యులర్గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోనో లేదు ఒక జిల్లాకు ఒక 7-8 ఇంజనీరింగ్ కాలేజీలు మంచివి ఉన్నాయి అనుకుంటే అవి తప్ప మిగతా వాటిలో స్టాండర్డ్స్ అవి ఎలాగో కొంత ఉండే అవకాశం ఉంది. ఆ స్టాండర్డ్స్ మీద JNT మానిటరింగ్ ప్రాపర్గా ఉంది. క్విక్గా చెప్పండి, టైం తక్కువ. సంతోష్ గారు, వాస్తవానికి చూస్తే జేఎన్టీ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు కాలేజీలు ఆ విధంగా అడ్డదారులు తొక్కాయని చెప్పేసి స్పష్టంగా నేను తెలియజేస్తున్నా సార్. ఓకే, వాస్తవానికి చెప్పాలంటే జేఎన్టీ FFC ఇన్స్పెక్షన్ లో జరిగే అవకతవకల వల్ల ఇవాళ కాలేజీ విద్యా వ్యవస్థ మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో. ఓకే, జేఎన్టీ కరెక్ట్ ఉందంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కరెక్ట్ గా ముందుకెళ్ళేది. జేఎన్టీహెచ్ ఇన్స్పెక్షన్ లో జరిగేటువంటి అవకతవకలు వాళ్ళు చేసేటువంటి మంత్రంగా చేస్తూ వాళ్ళకి ఇచ్చే తాయిలాలకు వాళ్ళు ఆశపడి ఇవాళ పేద మధ్యతరగతులు విద్యార్థులు చదివేటువంటి విద్యార్థుల పైన పెనుభారం మోపి ఏదో విధంగా మా పని అయిపోయింది FFCలకు వచ్చామా పోయామా అన్నట్టుగానే చేస్తున్నారు. కానీ వాళ్ళ విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ రిక్వైర్మెంట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కానీ ఇవాళ సాలరీస్ గురించి చూసుకున్నట్టయితే ఫ్యాకల్టీ రేషియో ఉందా లేదా, అక్కడ క్యాడర్ రేషియో అమలు 1:2:6 ఉందా లేదా కనీసం కూడా పరిశీలన లేనటువంటి పరిస్థితి జేఎన్టీ తెచ్చుకుంది. రైట్ సార్, టైం సంతోష్ గారు మన్నించాలి. రఘువర్తి గారు కంక్లూడ్ చేయండి. అంటే ఫైనల్ గా ఏం చెప్తారు? అంటే ఈ ప్రాథమిక విద్యకి సంబంధించి మీరు మీ సలహా ప్రైమరీ స్కూల్స్కి ఏదైనా గవర్నమెంట్ అంటే అది అవసరమే కదా, మీరు అందరూ కట్టుకోగలుగుతున్నారు. రఘువర్తి గారు మీరు చూస్తా ఉన్నారు, ఏం చెప్తారు? కొంచెం మంచి స్కూల్లో చదివించుకోవాలి అంటే అవకాశం ఉందా? మంచి స్కూల్లో మంచి అనేదానికి రిలేటివ్ అండి. ఓకే, మంచి అని అంటే చెప్పలేము. అసలు స్కూల్లో చదివితేనే చదువు వస్తుంది అనే సమస్య కూడా లేదండి. ఈ స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు మీకు తెలుసు కదా, అసర్ సర్వే ఏం చెప్తుంది. కాబట్టి పిల్లలకి చదువు రావటంలో ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ పీరియడ్ లో తల్లిదండ్రులు, ప్రభుత్వాలు అన్ని కలిసి చేయాల్సినటువంటి పని చాలా ఉంది. దాన్ని ఇప్పటికిప్పుడు మనం అడ్రస్ చేయలేం. కానీ ఇట్లా పథకంలోకి స్కూల్ ఎడ్యుకేషన్ ని గనక తీసుకొస్తే అది ఇంకా దెబ్బతింటది అనేది మాత్రం వాస్తవం. రైట్ సార్. నవీన్ గారు ఆఖరిగా చెప్పండి. అంటే 100% కాలేజీలు ప్రభుత్వాలు ఈ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలి, అలాగే వాళ్ళు పెట్టే నియమ నిబంధనలు ఖచ్చితంగా ఫాలో అవుతా ఉన్న భరోసా, స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తా ఉన్న భరోసా అయితే ఇవ్వగలుగుతారా? ఖచ్చితంగా సార్. ఆల్రెడీ సార్ ఫేస్ రికగ్నిషన్ అని పెట్టారు సార్, అది ఇప్పుడు మేము ఆమోదిస్తున్నాం. ఏ యాజమాన్యం కూడా ఏ అసోసియేషన్ కూడా దాన్ని విభేదించట్లేదు సార్. అలానే ఇప్పటికే తంబు తోటి ఆల్రెడీ స్టూడెంట్ మొత్తం కూడా తంబు ఇస్తున్నారు సార్, అదంతా కూడా జేఎన్టీలో రికార్డ్ అవుతా ఉంది. సో నేను అనేది ఏంటంటే క్యాడర్ రేషియో అనేది ఇందాక సంతోష్ గారు చెప్తా ఉన్నారు సార్. క్యాడర్ రేషియో ఈ దేశవ్యాప్తంగా ఉన్న డాక్టరేట్లు ఎంతమంది, వారు ఏఐసిటి పెట్టిన నిబంధన ప్రకారం కొన్ని డాక్టరేట్లు అసలు దొరికే అవకాశమే లేదు సార్. ఈ రోజు ప్రైవేట్ యూనివర్సిటీల ద్వారా కొంతమంది డాక్టరేట్లు వస్తున్నారు, కానీ లేకపోతే నిన్న దాకా అసలు క్యాడర్ మెయింటైన్ చేయడం జేఎన్టీలో కూడా సాధ్యం కాని పరిస్థితి ఈ రోజు. రైట్ నవీన్ గారు, మీరు చెప్తున్న వాస్తవం. పిల్లలకి న్యాయమైన విద్య ఖచ్చితంగా రూరల్ ప్రాంతాల్లో గ్యారంటీగా జరుగుతుంది సార్. మీరు ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. నేను ఒక్కటే అడుగుతున్నాను సార్, రియంబర్స్మెంట్ ఇచ్చి మీకు నచ్చిన ప్రమాణాలు, మీరు నచ్చిన ఇన్స్పెక్షన్లు, మీకు నచ్చిన ప్రమాణాలు చేసే అధికారం. రైట్ నవీన్ గారు, మీ పాయింట్ వచ్చింది. మొత్తంగా ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి
ముఖ్యంగా ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన సంస్థలకి ప్రభుత్వాలు ఏదైతే హామీలు ఇచ్చినా హామీలను నిలబెట్టుకోవాలి. అలాగే నాణ్యత లేకుండా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయని వాటి మీద చర్యలు తీసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి ఉందన్నారు. ముఖ్యంగా నగరం చుట్టుపక్కల ఇబ్బడి ముబ్బడిగా వేల కొద్ది సీట్లు పెరిగిన కాలేజీలు కారణంగానే ఈ భారం తడిసినప్పుడు అవుతుందని చెప్పి కూడా వారు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఈ బకాయిలు ఆపటం అయితే ధర్మం కాదు, బకాయిల్ని చెల్లిస్తూనే వీటిని ఒక క్రమబద్ధీకరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇంజనీరింగ్, హైయర్ ఎడ్యుకేషన్ కంటే ముందు ప్రాథమిక విద్యకి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది పూర్తి చేయలేకుండా ఇంజనీరింగ్ వచ్చే అవకాశం, లేదా హైయర్ ఎడ్యుకేషన్ వచ్చే అవకాశం చాలా తక్కువ మందికి ఉంటుంది. డ్రాప్ అవుట్ మనం పెద్ద ఎత్తున చూస్తూ ఉన్నాం. కనీస ప్రమాణాలు ఉన్న ఇంటర్మీడియట్ కాలేజీలో చదవలేక ప్రైవేట్ జూనియర్ కాలేజీలో లక్షలు కడుతున్న తల్లిదండ్రుల కన్నీళ్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ దశ దాటాక డబ్బులు కట్టడం కంటే ముందు ఆ దశలో వాళ్ళకి నాణ్యమైన విద్య అందే పరిస్థితిని ప్రభుత్వం కల్పించాలని కూడా కోరుకుందాం. చర్చలో పాల్గొన్న చరణ్ కౌశిక్ గారికి, విజయ్ గారికి, రవిమార్తి గారికి, సంతోష్ గారికి, నవీన్ గారికి ధన్యవాదాలు. ఇది బిగ్ డిబేట్. మరో సంబంధించి కలుగుతుంది. నమస్కారం.